హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ ఈ మినీ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసుకునేది. అండ్ ఈవినింగ్ 4 o'clockకి మేము లైక్ మూవీకి వెళ్ళాలనేసి 4 o'clock షోకి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మేమైతే పీవీఆర్ మాల్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఫోనిక్ సిటీ మాల్ పక్కనే ఉంటుంది. సో ఇంకా ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నాము. బట్ మా సోము ఫెస్టివల్ అయిపోయింది అండ్ క్రౌడ్ తగ్గి ఉంటుంది లేగోతు. సో అక్కడికి వెళ్ళినా పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు, అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనేసి అన్నాడు. సరేలే అనేసి ఇంకా మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా ముందే వెళ్ళేసి ఇంకా తీసుకోవాలనేసి వెళ్ళాము. బట్ ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువ ఉన్నింది. సో అందుకనేసి ఇంకా మేము కరెక్ట్గా షో స్టార్ట్ అయ్యే 10 minutes బిఫోర్ వెళ్ళాము. ఇంకా పెద్ద క్రౌడ్ ఏం లేదు, మేము అనుకున్నట్లే టికెట్స్ అయితే దొరికాయి. అండ్ థియేటర్ కూడా చాలా ఫ్రీగా ఉన్నింది. సో ఇంకా మేము ఫస్ట్ టైం అయితే వచ్చాము మా కేదార్ పుట్టిన తర్వాత. కేదార్ని తీసుకుని ఐమాక్స్కి అయితే మేము చాలాసార్లు వెళ్ళాము, ఆఫ్టర్ మ్యారేజ్ చాలాసార్లు వెళ్ళాము. సో ఇంకా కేదార్ పుట్టిన తర్వాత అండ్ ఫస్ట్ మూవీ అనుకోవచ్చు కేదార్కి ఇది. సో మెగాస్టార్ చిరంజీవి మూవీకి అయితే తీసుకొచ్చాము ఐమాక్స్లో. అండ్ ఇంకా అక్కడికి రాగానే మా సోము అయితే టైం అయిపోయింది, మూవీ స్టార్ట్ అయిపోయింది అనేసి అనుకున్నాడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు 15 minutes యాడ్స్ ఉంటాయి సార్, నో ప్రాబ్లం అనేసి. సో ఇంకా ఫ్రీగా తీసుకునేసి ఇంకా ఫుడ్ కూపన్ కూడా టికెట్స్తో పాటునే తీసేసుకున్నాము, మళ్ళీ బ్రేక్లో రాకుండా. సో ఇంకా టికెట్ కాస్ట్ అవన్నీ నేనేం షేర్ చేసుకోవాలి అనుకోలేదు. బికాజ్ ఇంకా ఐమాక్స్లో అని అంటే ఇంకా మీరే యూజువల్గా అర్థం చేసుకోవచ్చు, కాస్ట్ ఎక్కువే ఉంటాయి. అండ్ ఏదైనా సరే స్నాక్స్ కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట. ఇంకా తీసుకునేసి ఇంకా మా సొమ్ముకి ఏవో కూపన్స్ ఉన్నాయి. సో దాన్ని యాడ్ చేసి ఇంకా అక్కడ అన్నీ తీసుకున్నాం అనమాట స్నాక్స్. ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే మేము ధైర్యం చేసి అయితే మూవీకి వెళ్ళాం మా కేదార్ని తీసుకొని. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మూవీలో మా కేదార్ మమ్మల్ని చూడనిస్తాడా అండ్ తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మాకు కొద్దిగా టెన్షన్ ఉన్నింది వెళ్ళే ముందు. బట్ వెళ్ళకోకుండా మనం అలానే ఆలోచిస్తూ ఉంటే ఇంకెప్పటికీ వెళ్ళలేమనేసి ధైర్యం చేసి అయితే ఈసారి తీసుకొని వెళ్ళాము. సో ఇంకా వెళ్ళిన తర్వాత మా కేదారు అండ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు డిస్టర్బ్ చేయలేదు, పాప్కార్న్ కొని ఫుల్ ఎంజాయ్ చేసి తింటూ ఉండినాడు. అండ్ మళ్ళీ మా సొమ్ము మధ్యలో వెళ్ళేసి లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చాక్లెట్స్ అన్నీ ఆర్డర్ చేసి వచ్చాడు. సో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో అలా కంటిన్యూగా మూవీ అయితే చూశాడు. అండ్ ఒక 10-15 minutes అలా బ్యాక్లో ఉన్న వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేసి కొద్దిగా డిస్టర్బ్ చేశాడు. బట్ అది ఓకే, నో ప్రాబ్లం, ఇంకా చిన్నపిల్లోడు కదా, ఆ మాత్రం కూడా అది చేయకోకుండా ఎవరు ఉండరు కదా. సో అలా మేమైతే మూవీ అయితే చూసేసాము. ఇంకా ఫైనల్గా మూవీ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మెయిన్ లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చాలా బాగుండింది. అండ్ సాంగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చిందనమాట నాకి మా సోముకి. సో ఇంకా మా కేదర్ కూడా ఫుల్ డ్యాన్స్ వేశాడు. మూవీకి వెళ్ళకముందే మనం కొన్ని సాంగ్స్ వింటూ ఉంటాం కదా ఇంట్లో నార్మల్గా. సో అలాగా మా కేదర్కి ఆ సాంగ్స్ వినగానే సో ఫుల్ జోస్తో డ్యాన్స్ వేసేసాడు. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత ర్యాండమ్గా మాల్ అలా చూసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.